వచ్చు. అరటి డప్పుల్లో దీపాన్ని గౌరీదేవిగా భావిస్తారంట. ఈ వీడియోలో జిల్లుడు ఆకుల్లో నీటిలో దీపాలు ఎలా వదులుకోవాలో చూపిస్తానండి. జిల్లుడాకుల్లో కూడా కార్తీక మాసంలో దీపారాధన చేసుకోవచ్చు. జిల్లుడాకును శుభ్రంగా కడిగి బియ్యపు పిండితో ముగ్గు వేసుకోవాలండి. ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పూలు వేసుకొని 3 పువ్వొత్తులు పెట్టుకోవాలండి. పెట్టుకొని కొద్దిగా ప్రసాదం ఏదైనా ఉంటే వేసుకోవాలి. వేసుకొని ఏకహారతితో ఒత్తులు వెలిగించుకోవాలి. అలాగే ఒక బేషన్లో నింపుగా ఫ్రెష్ వాటర్ తీసుకోవాలండి. ఫ్రెష్ వాటర్ తీసుకొని ఈ నీటిలో కూడా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పూలు వేసుకోవాలి. ఇలా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పూలు వేసుకోవడం వల్ల ఈ నీరు పరిశుద్ధ గంగాజలం అవుతుందట. అందువలన ఇలా నీటిలో పసుపు, కుంకుమ, గంధము, పూలు, అక్షింతలు వేసుకుంటారు. అలాగే ఈ బేషన్ చుట్టూ గంధము, కుంకుమ బొట్టులతో అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత మనం వెలిగించుకున్న ఈ దీపాలను నీటిలో వదులుకోవాలి. వదులుకొని 2 చేతులతో నీరుని సమర్పించాలి. దీపం వదిలేటప్పుడు పోలిని స్మరించుకుంటూ దీపం వదులుకోవాలట. పోలిపాడ్యం నోము నోచుకున్న వారు పోలిపాడ్యం కథ విని అక్షింతల తలపై వేసుకోవాలి. పోలిపాడ్యం కథను నాకు తెలిసినంతలో క్లుప్తంగా చెప్తానండి. ఒక స్త్రీకి 5గురు కోడళ్ళు ఉండేవారట. 5గురు కోడల్లో చివరి కోడలు పోలి. పోలి అత్తకు 4 కోడళ్ళంటూ ఇష్టమే కానీ పోలి అంటే ఇష్టం ఉండదట. పోలి పెళ్ళికి ముందు చాలా పూజలు చేసేదట. కానీ పెళ్ళి తర్వాత వాళ్ళ అత్త తనని పూజలు చేయనివ్వకుండా కనీసం పూజ సామాగ్రి కూడా అందుబాటులో లేకుండా చేసేదట. అలా ఎందుకు చేసేదంటే పోలి చాలా మంచిదట. ఒకవేళ పూజలు కనుక చేస్తే ఇంకా పుణ్యం అంతా తనకే వచ్చేస్తుందని అలా పూజలు చేయనివ్వకుండా చేసేదట. ఇంకా కార్తీక మాసం రానే వచ్చింది. అప్పుడు 4 కోడళ్ళు అత్త నదీ స్నానానికి వెళ్ళేవారట. కానీ పోలిని మాత్రం రానిచ్చేవారు కాదట. అప్పుడు పోలి ఏం చేయాలో తెలియక పెరటిలో ఉన్న తులసి మొక్కకు పెరటిలో ఉన్న ప్రత్తిని ఒత్తిగా చేసి ఇంట్లో ఉన్న మజ్జిగ కవ్వంకి అంటుకొని ఉన్న చమురుని తీసి దీపం వెలిగించేదట. అలా దీపం వెలిగించి కొండని మూతగా పెట్టేసేదట. ఒకవేళ అలా అత్తయ్య గాని చూస్తే తిడుతుందేమో అని. ఇలా 1 రోజుల పాటు పోలి దీపం వెలిగించి శివుణ్ణి స్మరించుకుంటూ ఉండేదట. అప్పుడు శివుడు పోలి భక్తికి మెచ్చి దేవదూతలను పుష్పక విమానంలో పంపించి పోలిని స్వర్గలోకాలకు తీసుకురమ్మని చెప్పాడట. అలా పోలిని స్వర్గలోకానికి తీసుకెళ్తూ ఉండగా పోలి అత్త 4 తోడుకోడళ్ళు మేం కూడా వస్తామని పోలి కాలు పట్టుకొని వేలాడారట. అప్పుడు దేవదూతలు మీలాంటి వాళ్ళకి స్వర్గలోకంలో చోటు లేదని చెప్పి నెట్టేశారట. అలా పోలి స్వర్గానికి చేరుకుంటుంది. అందువలన పోలిపాడ్యంని పోలి స్వర్గం అని కూడా అంటారు. ఈ కథ బట్టి మనకి ఏమర్థమైందంటే ఎంత ఆర్భాటంగా